పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తో కొబ్బరి రవ్వ లడ్డు ఎలా చేసుకోవాలో చెప్తాను, ఒకసారి చూసేయండి. దీనికోసం ముందుగా పాన్ హీట్ చేసి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేయాలి. ఇప్పుడు దానిలో జీడిపప్పును కూడా కొన్ని తీసుకొని బాగా రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నెయ్యిలో 3 కప్పులు సమానంగా తీసుకున్న రవ్వను కూడా వేయాలి. ఇలా రవ్వని యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయించాలి. రవ్వ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత రవ్వని ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకున్నామో అదే కప్పుతో ఇప్పుడు కొబ్బరి తురుమును కూడా మెజర్మెంట్ తీసుకోవాలి. సేమ్ రవ్వ తీసుకున్నట్టుగానే ఒక 3 కప్స్ వరకు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అదే కప్పుతో ఒక 2.5 వరకు షుగర్ ని యాడ్ చేస్తే సరిపోతుంది. మీడియం ఫ్లేమ్ లో ఒక 5 నిమిషాల పాటు బాగా కలిపి అది మొత్తం చల్లారిపోయే వరకు పక్కన పెట్టాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక 1/2 కప్ వరకు కాచి చల్లారి పెట్టుకున్న పాలను కూడా యాడ్ చేయాలి. ఈ విధంగా పాలని యాడ్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా మొత్తం అంతా కలుపుకోవాలి. అంతేనండి, ఇంకా లడ్డూని తయారు చేసుకుంటే కొబ్బరి రవ్వ లడ్డు రెడీ అయిపోయినట్టే. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. డు సబ్స్క్రైబ్ మై ఛానల్.